ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసుల ఎపిసోడ్ అనేది నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఇందులో కేసులు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి నేరుగా వినిపించే విమర్శ ఏంటి అంటే, మద్యం కేసులోనే చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ మీద ఉన్నారు, దాన్ని పక్కకు తప్పించడం కోసం ఆయన వేరే వాళ్ళ మీద కేసులు బదలాయిస్తున్నారు అన్నది ఒక పాయింట్. సెకండ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి మద్యం షాపులను తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి అదే సమయంలోనే అమ్ముడైనటువంటి లిక్కర్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ కూడా తగ్గింది. తక్కువ లిక్కర్ అమ్ముడుపోయింది, ఎందుకంటే షాపులు తగ్గించారు. తక్కువ లిక్కర్ అమ్ముడుపోయింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే. కానీ చంద్రబాబు గారి హయాంలో ఆ ప్రివిలేజ్ ఫీజు అనేది రద్దు చేశారు. 14 మంది సొంత డిస్టిలరీ వాళ్ళకు అనుమతులు ఇచ్చారు, సొంత కంపెనీలకు, అంటే వాళ్ళ సొంత మనుషులు అనబడే వాళ్ళకు. విపరీతమైన షాపులు, విపరీతమైన బెల్ట్ షాపులు, ఇన్ని పెట్టినా ప్రభుత్వానికి అంటే లిక్కర్ ఎక్కువ అమ్ముడుపోయింది. ఇన్ని జరిగినా ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ తక్కువ అమ్ముడుపోతే లంచాలు ఇస్తారా? చంద్రబాబు గారి హయాంలో లిక్కర్ ఎక్కువ అమ్ముడుపోతే లంచాలు ఇస్తారా? తక్కువ అమ్ముడుపోయిన వాళ్ళకు లంచాలు ఇచ్చారు, అదే స్కామ్ అన్నదే నిజమైతే మరి అంతకు మించి కంపెనీలు తెచ్చిందే చంద్రబాబు గారి డిస్టిలరీలు, వాళ్ళ మనుషులవే, వాళ్ళకి అన్ని ప్రయోజనాలు కలిగించుకుంటూ సొంతంగా ముఖ్యమంత్రి సంతకం పెట్టారు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఎంత ఇంకెక్కువ జరిగి ఉండాలి? అసలైన స్కామ్ అది కదా అన్నది వైసీపీ పాయింట్. ఏపీలో 20 లిక్కర్ డిస్టిలరీలు ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్ హయాంలో రాలే. 14 చంద్రబాబు గారి హయాంలో వచ్చాయి, 6 వేరే ముఖ్యమంత్రులు అంతకు ముందు వాళ్ళు ఇచ్చారు. అంటే ఒక్కటి కూడా జగన్ హయాంలో రాలే. చంద్రబాబు హయాంలో వచ్చిన డిస్టిలరీలు జగన్కే లంచం ఇచ్చి ఉండింటే వాళ్ళకు వ్యాపారం తగ్గింది, అప్పుడు కూడా లంచాలు ఇచ్చారు అన్నదే నిజమైతే మరి చంద్రబాబు అనుమతులు ఇచ్చారు డిస్టిలరీకి, వాళ్ళకి ఎంత ఇచ్చిండాలి? వాళ్ళకి అన్ని ప్రయోజనాలు కలిగించుకుంటూ ముఖ్యమంత్రి సంతకం పెట్టారు, ఎన్ని ప్రయోజనాలు ఉండాలి అన్నది వైసీపీ పాయింట్. అసలైన స్కామ్ అంతకు ముందు ఉంది, ఇప్పుడు స్కామ్ లేదు. ఇప్పుడు అసలు స్కామ్ అనేది లేదు కాబట్టి, ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టి సిట్టు అష్ట కష్టాలు పడి బెదిరించి వాంగ్మూలాలు, ప్రలోభ పెట్టి వాంగ్మూలాలు తీసుకుంటుంది. ఒకవేళ నిజంగానే కానీ స్కామ్ ఉంటే సిట్టుకి ఇంత అవసరం లేదు కదా అన్నది వైసీపీ పాయింట్. వీళ్ళు చెప్పేది 2014-19 మధ్య టీడీపీ హయాంలో కేవలం 4 డిస్టిలరీల నుంచే 54% మద్యం కొన్నారట. 4 డిస్టిలరీల నుంచి 54% మద్యం కొన్నారు. సీటెల్ అనే సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారట. 14-19 మధ్య ఊరు పేర్లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు. అంటే చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, వాయమ్మో లెజెండ్, పవర్ స్టార్, లెఫైర్, నెపోలియన్, వోక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెంత్ హెవెన్ బ్లూ, హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, బ్రిటిష్ ఎంపైర్, సూపర్ స్ట్రాంగ్, ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్, ఆల్ట్రా, రాయల్ ప్యాలెస్, సైన్ అవుట్, రకరకాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. ఈ సీటెల్ సాఫ్ట్వేర్ను తొలగించారు. ప్రతి డిస్టిలరీకి 5-10% ఆర్డర్లు వచ్చే విధంగా పారదర్శకంగా వ్యవహరించారు. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులను తొలగించారు. మద్యం దుకాణాలను తగ్గించారు, అంటే 33% మద్యం దుకాణాలు మూసేశారు. చంద్రబాబు ప్రభుత్వం అనధికారికంగా బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4380 పర్మిట్ రూములు రద్దు చేశారు. 43,000 బెల్ట్ షాపులు రద్దు అయ్యాయి. అండ్ లిక్కర్ బీర్ అమ్మకాలకు వస్తే బాబు పాలనలో పెరిగిన లిక్కర్ బీర్ అమ్మకాలు 2 కోట్ల కేసులట. జగన్ పాలనలో తగ్గిన లిక్కర్ బీర్ల అమ్మకాలు 2.17 కోట్ల కేసట. అంటే అంతకు చంద్రబాబు ప్రభుత్వం అంతకు ముందుతో పోలిస్తే ఆయన హయాంలో 2 కోట్ల కేసులు బీర్ అమ్మకాలు, బీర్లని కేసులు అంటారా, 2 కోట్ల కేసులు ఎక్కువ అమ్ముడైతే
జగన్ హయాంలో 2.17 కోట్ల కేసులు తగ్గిపోయినాయట. అదే పరిస్థితి. చంద్రబాబు పాలనలో లిక్కర్ ఆదాయం 5 ఏళ్లలో 70,000 కోట్లు అయితే జగన్ హయాంలో 5 ఏళ్లలో 1,06,000 కోట్లట. లిక్కర్ తగ్గించి ఆదాయం పెరిగింది. చంద్రబాబు హయాంలో లిక్కర్ పెరిగింది, ఆదాయం తగ్గింది. ఆయన అనుమతి ఇచ్చిన 14 డిస్టిలరీలు, అందులో 4 డిస్టిలరీల నుంచి 54% మద్యం కొన్న లిక్కర్ కొన్నారట. ఇట్లా మరి ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఉంటుందా? ఏముండదు.